వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివాలి. సో ఇవాళ నా ఫేవరెట్ డెస్టినేషన్ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ దగ్గర ఉన్నాను. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నా హ్యాపీనెస్ అయితే నేను వీడియోలో చెప్పలేను. చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో రావాలి 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 అని బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది. బట్ ఫైనల్లీ ఏదైతే అయింది అనేసి ఇంకా ఇవాళ అయితే రావడం జరిగింది. ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. సో పదండి చూద్దాం అలా ఏముంది ఇషా ఫౌండేషన్లో. ఇక్కడైతే మనకు కొన్ని స్టాల్స్ అవి కనిపిస్తున్నాయి. ఇషా ఆదియోగి స్టోర్ అనేసి అందులో అంటే లైక్ క్లోతింగ్ స్టోర్స్ ఉన్నాయి. సో శివుడిని చూడడానికి వచ్చింది, అంటే మన ఆదియోగిని చూడడానికి వచ్చాను ఇవాళ. సో లేజర్ లైటింగ్ అయితే మనకి ఈవినింగ్ 7:20 నుంచి 7:35 అంటే 15 minutes మాత్రమే లేజర్ లైటింగ్ ఉంటుందంట. సో అది మిస్ అవ్వద్దని చెప్పేసి నేను కొంచెం తొందరగా రావడం జరిగింది. సో ఈ వ్లాగ్లో కూడా నేను ఎంత చూపించగలిగితే ఇషాని అంత చూపిస్తాను మీకు. చాలా పెద్దదండి యాక్చువల్గా. స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనకి ఇషా ఫౌండేషన్ ఎంట్రన్స్ వేరే ఉంది. సో ఆదియోగి వచ్చేసి మనకు పార్కింగ్ అని చెప్పేసి పార్కింగ్ ఆల్మోస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి 4 kilometers ఉంది. సో పార్కింగ్ చేసేసి ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ చూసుకుంటూ అలా మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం పదండి. హర హర మహాదేవ శంభో శంకర. సో మనకు తెలుసు మహాశివరాత్రి కూడా రాబోతుంది నెక్స్ట్ మంత్. సో దానికోసం అనేసి ఇక్కడ ప్రిపరేషన్స్ అవి జరుగుతున్నాయి. ఆదియోగి స్టాచ్యూ కూడా రిపేర్ కొంచెం అది చేస్తున్నారు. బట్ నాకైతే ఇంకా ఫుడ్ అవసరం లేదు, కడుపు నిండిపోయింది ఆదియోగిని చూసి ఇవాళ. అసలు చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ మొత్తం నా ఫేస్లోనే కనిపిస్తుండొచ్చు. శివుడు కూడా నాలాగానే హ్యాపీగా ఉన్నాడు కదా, చూడండి అంత ప్రశాంతంగా స్మైలింగ్గా కూల్గా ఉన్నాడు. వనక్కం ఎప్పుడు ఇరికే. ఓకే, సో ఆదియోగి స్టాచ్యూ అయితే చూసాం కదా. నేను చెప్పాను కదా మెయిన్ ఎంట్రన్స్ మనకి వేరే ఉంది ఇషాకి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నామంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గర కూడా లోపలికి మేము వెళ్ళాము. అక్కడ కెమెరాస్ అలౌ లేదు. అక్కడ ఏముందంటే జనరల్గా ఒక శివలింగం ఉంది. శివలింగంకి లైక్ వాళ్ళు 30 rupees అంటే మనకి నార్మల్గా అభిషేకం మనం శివుడికి ఎలా చేస్తామో వాటర్తో. సో వాటర్లో ఒక వేపాకేసి ఇచ్చి 30 rupees చిన్న చెంబు ఇచ్చేసి, రాగి చెంబు, దాంట్లో వాటర్ ఇచ్చి శివుడికి అభిషేకం చేయమని ఇస్తున్నారు. సో అభిషేకం చేసి బయటికి వచ్చాక సో మెయిన్ ఎంట్రన్స్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూసారా శివుడు ఎంత బాగున్నాడో. చూసారు కదా ఇక్కడ ఎద్దులు బాహుబలి అంత ఏమంటారు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ అవి ఎంత బాగా కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే మనుషులు అడ్డం వస్తే అది హెడ్తో జరగండి జరగండి అని చెప్తుంది, పొడవకుండా. ఎంత క్యూట్గా అసలు చూడంగానే షాక్ అయ్యాను నేను కూడా యాక్చువల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా పార్కింగ్ ఆల్మోస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి 4 kilometers ఉంది. సో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు నడవలేరు కాబట్టి ఎడ్ల బండి పెట్టారనమాట. అంటే బుల్లక్ కార్ట్స్ లాగా పెట్టేసి మెయిన్ ఎంట్రన్స్ దాకా డ్రాప్ చేస్తాయి అవి. సో ఇప్పుడు చూసిన వెహికల్స్ అవే అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇషాని చూడడానికి ఒక డే సరిపోదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పదండి. సో ఒక సాడ్ న్యూస్ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్లోకి మొబైల్ ఫోన్స్, కెమెరాస్ ఏవి అలౌ లేదు. సో నేను తీసుకెళ్ళలేకపోతున్నాను. బట్ లోపల ఏముందో నేను బయటికి వచ్చి సేమ్ ప్లేస్లో మీకు చెప్తాను ఏమున్నాయి అనేది. ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇస్తాను. మీరు ఆదియోగి అయితే చూసారు కదా, సో మీ జన్మధన్యం అంతే. శివుడిని చూస్తే అంతకంటే జన్మధన్యం ఏముంది. సో లోపల ఏముందో మేము చూసి ఖచ్చితంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. సో లోపలికి కెమెరాస్, ఫోన్స్ అలౌ లేకుండే కదా. అంటే మనకి ఈశానంగానే ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ ఒకటే మనకి వ్లాగ్స్ కానీ వేరెవర్ యూసి మనకి ఆదియోగి స్టాచ్యూ ఒకటే కనిపిస్తుంది. అండ్ మన ఫస్ట్ టైం మనం వస్తే మన అజంప్షన్ కూడా ఏంటి, ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది, ఇంకేమైనా ఉంటాయి లోపల అని మనం జనరల్గా అనుకుంటాం. భైరవలింగ గురించి తెలుసు, బట్ ఆ భైరవలింగ గురించి కూడా లోపలికి వెళ్ళాక లైక్ ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను తెలుసుకున్నాను ఇవాళ. సో నెక్స్ట్ వచ్చేసి ధ్యానలింగ, తర్వాత నాగదేవతది ఒకటి ఉందన్నమాట.
అనమాట. సో ఫస్ట్ భైరవలింగ గురించి చూద్దాం. భైరవలింగ వచ్చేసి మనకు తెలుసు, సద్గురు గారు నార్మల్గా పూజలు చేస్తున్న టైంలో లేదా శివరాత్రి టైంలో కూడా మనం చూస్తూ ఉంటాం అండ్ వింటూ ఉంటాం భైరవలింగ గురించి. చాలా మంది సెలబ్రిటీస్ లైక్ సమంత గారు కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో దీని వెనుక రీజన్ ఏంటంటే లైక్ ఇక్కడ వచ్చాక ఒక డిఫరెంట్ తెలియని వైబ్ అయితే మాకు అనిపించింది. అండ్ దట్ టు ఇక్కడికి వచ్చాక లైక్ రిలీజియన్ కాస్ట్ అంటూ ఏం లేదు. లైక్ ఫారినర్స్, ఇక్కడ ఇండియన్స్ అందరు కూడా కలిసి దే ఆర్ యూనో అక్కడ అమ్మవారి దగ్గర ప్రే చేయడం జరుగుతుంది. అక్కడ పూజ కూడా ఫారినర్స్ చేయడం జరిగింది, నేను చూశాను. ధ్యానలింగ అంటే అందులో మీకు పేరులోనే ఉంది ధ్యానం. అంటే ఒక 15 minutes మనకి లోపలికి పంపిస్తారు. అది కూడా వాలంటీర్స్ ముందే అనౌన్స్ చేస్తారు ఏంటంటే వీ షుడ్ బి వెరీ సైలెంట్ లోపల. అంటే ఇప్పుడు ఒకప్పుడు మునులు మెడిటేషన్ చేసేటప్పుడు మధ్యలో ఎలా అయితే లేచేవాళ్ళు కాదో, ఇక్కడ కూడా మనం 15 minutes కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు మనల్ని లేవనియర్. అండ్ దట్ వాజ్ సో గుడ్ అండ్ ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉండే. లోపలికి వెళ్ళంగానే అసలు ఆ గృహలాగా ఎట్లా అంటే ఒక పాత కాలపులలో మనం సినిమాలలో చూసాం కదా, మునులు వెళ్ళి గృహలలో తపస్సు చేయడము. సో అక్కడ అందరు కూడా 15 నిమిషాలు సైలెంట్గా మెడిటేషన్ చేస్తుంటే ఒక డిఫరెంట్ రిలాక్సేషన్ అన్నది ఉంది లోపల. సో ఇలాంటివి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. అండ్ దట్టు ఇక్కడ వచ్చాక మీకు జీరో కాస్ట్, మీకు టికెట్కి కూడా వాళ్ళు మనీ తీసుకోవట్లేదు, లోపల కూడా ఫ్రీగా పంపిస్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు మీ. సో టైం అయితే 5 అవుతుంది, నేను చెప్పాను కదా. అంటే ఈవినింగ్ మనకి 7 నుంచి 7:35 అంటే 15 minutes కంపల్సరీ లేజర్ లైట్ అనేది, అంటే మనకి లేజర్ డిస్ప్లే అనేది మన ఆదియోగి స్టాచ్యూ మీద అయితే కనిపిస్తుంది. సో దాని గురించే నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను, ఇంకొక 2 hours ఈగర్లీ వెయిటింగ్ లేజర్ లైట్ చూద్దామనేసి. సో అది కూడా చూపిస్తాను, అది విజువల్స్ కూడా మనం తీసుకొని నేను ఛానల్ అప్లోడ్ చేస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. Safe soil thing, and before the trees we used to plant the trees, and we used to talk about this safe soil movement as well. And today being participating here as a volunteer, it's been a blessing for me, and thank you so much for my brothers and sisters who are present here, and you guys made it wonderful actually. And it gave me a good peace of mind. First thing, I was so depressed before coming here completely, and now I'm at peace actually. So thank you so much. సో చూసారు కదా, సేఫ్ సాయిల్ మూమెంట్లో అయితే పార్టిసిపేట్ చేశాను. కొంచెం స్ట్రెస్డ్ ఉండే యాక్చువల్గా, బట్ ఇక్కడికి వచ్చాక సేఫ్ సాయిల్ మూమెంట్ చేశాక వాలంటీర్గా అండ్ సద్గురు గారు ఫోటో రిసీవ్ చేసుకున్నాక హ్యాపీనెస్, ఆ పీస్ ఆఫ్ మైండ్ వేరేగా ఉంది ఇప్పుడు నాకు. అండ్ ఇప్పుడు లేజర్ లైట్ షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అసలు చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు, ఓన్లీ బట్ లేజర్ షో. వీళ్ళందరూ కూడా కొన్ని వేల మంది జనాలు ఉన్నారు ఇక్కడ. అండ్ దట్ టు వీకెండ్ కాబట్టి కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్రౌడ్.
but I'm so happy, so happy, so happy. சப்தரிஷிகளுக்கு வழங்கிய வரலாற்று நிகழ்வையும் அர்த்தநாரீஸ்வரராக அமர்ந்த பின்னணியையும் சப்தரிஷிகள் புனிதமான யோக அறிவியலை உலகமெங்கும் கொண்டு சென்ற நிகழ்வையும் கண்கவர் 3D ஒளிக்காட்சியாக வழங்குகிறது ஆதியோகி திவ்ய தரிசனம். இந்த நிகழ்ச்சி அனைத்து நாட்களின் போதும் நடைபெறும். Of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. Lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
He expounded 112 methods of attainment. Many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. His constant companions asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority.